Hey, hi, hello everyone. Welcome back to Free Jobs YouTube channel. గాయ్స్ చాలా మంది అయితే నాకు కాల్ చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. సో అలాగే కామెంట్ కూడా చేస్తున్నారు ప్రీవియస్ వీడియోస్కి. సో చాలా మంది వెయిట్ చేస్తున్న రిక్రూట్మెంట్ ఏంటి అంటే అమెజాన్. సో అమెజాన్ గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి గుడ్ న్యూస్ ఇది. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా అమెజాన్ హైరింగ్ గురించే చెప్తున్నాను. సో మనకు అమెజాన్ హైరింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఎప్పుడు ఉంటుంది, ఏ టైంలో మనకు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎప్పుడు అటెండ్ అవ్వాలి, ఎలా అటెండ్ అవ్వాలి అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం కూడా నేను వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈ వీడియోలో వాళ్ళకి అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది ఎప్పుడు ఇంటర్వ్యూస్ ఉంటాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే ఉంది. గాయ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వీఆర్ హైరింగ్ ఫర్ అమెజాన్. సో రోల్స్ పిక్కర్, ప్యాకర్, లోడర్స్, అన్లోడర్స్. సో ఇలా వాళ్ళకి హైరింగ్ ఫర్ అమెజాన్. అమెజాన్ వచ్చేసి ఇది రోల్స్, ఇది వేర్ హౌస్ సెక్టర్. సో ఈ సెక్టార్లో రోల్స్ పిక్కర్, ప్యాకర్, లోడర్, అన్లోడర్ ఇవే కాకుండా మనకు చాలా పొజిషన్స్ అయితే, చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి దీంట్లో. సో దీంట్లో వర్క్ చేయడానికి మనకు అమెజాన్కి అయితే క్యాండిడేట్స్ కావాలి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి అండ్ అబో ఎవరైనా కూడా దీనికి ఈ యొక్క పొజిషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా పికింగ్, ప్యాకింగ్, లోడింగ్ వర్క్స్ అనమాట. సో అమెజాన్ అంటే చాలా మంది మనం ఆలోచించేది ఏంటంటే సాఫ్ట్వేర్ సైడ్, నాన్ ఐటీ సైడ్ ఇలా ఆలోచిస్తారు కదా. ఇది కంప్లీట్ గా డిఫరెంట్. దీంట్లో మీరు పికింగ్, ప్యాకింగ్, లోడింగ్, అన్లోడింగ్ ఈ యొక్క పొజిషన్స్ కి మాత్రమే మీరు అప్లై చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years, అబౌవ్ 18 ఉండాలి. సో బిలో 30 years మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ జెండర్ వచ్చేసి మెయిల్, ఫీమేల్, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో పీడబ్ల్యూడి అంటే ఏంటంటే డెఫ్ అండ్ డెమ్. సో ఎవరైతే వినపడదు, అలాగే వాళ్ళకి మాట్లాడలు కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో షిఫ్ట్స్ వచ్చేసి మనకు ఇక్కడ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. సో రొటేషనల్ అంటే ఆల్రెడీ మీకు తెలిసిందే, డే షిఫ్ట్ ఉంటుంది, అలాగే నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. సో మెయిల్స్ కి అండ్ ఫీమేల్స్ కి ప్రతి ఒక్కరికి కూడా డే షిఫ్ట్స్ ఉంటుంది అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు, 100% సెక్యూరిటీగానే ఉంటుంది కాబట్టి. సో అందుకే డే షిఫ్ట్స్ ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఫాలో అయిన వాళ్ళని మాత్రమే ఇక్కడ వీడైతే యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ డే షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 8:30 to ఈవినింగ్ 6:30 PM ఉంటుంది. సో నైట్ షిఫ్ట్ టైమింగ్ వచ్చేసి 7 to 5 PM ఉంటుంది. సో వీక్లీ వీళ్ళు 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 2 days వచ్చేసి వీక్ ఆఫ్ ఉంటుంది. అలాగే ఇక్కడ కన్సిడర్ చేసుకున్నట్లయితే మంత్లీ ఓన్లీ వీళ్ళకి 22 days మాత్రమే వర్క్ ఉంటుంది. సో రిమైనింగ్ 8 days అనేది వీక్ ఆఫ్ ఉంటుంది. సో ఈ విధంగా వీళ్ళు ఫాలో అవ్వాలి. డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్, అలాగే వీక్లీ డేస్ కూడా ఈ విధంగా ఫాలో అవుతుంది. వీక్లీ 5 days అంటే వీళ్ళకు చాలా మంది మనం అబ్జర్వ్ చేసేది సాటర్డే, సండే వీక్ ఆఫ్లు వస్తాయి అనేసి అనుకుంటారు, కానీ ఇక్కడ అలా ఉండదు. రొటేషనల్ షిఫ్ట్స్ లాగానే సో రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. సో రోస్టర్ బ్యాలెన్సింగ్ కోసం వచ్చేసి వీళ్ళు రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఇస్తుంటారు, ఆ విధంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ పర్టికులర్ లొకేషన్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేశానో అవి మెయిన్ లొకేషన్స్. ఇవే కాకుండా మనకు చాలా అదర్ లొకేషన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇంటర్వ్యూ లొకేషన్కి వెళ్తే కంప్లీట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అక్కడ మీకు. సో శంషాబాద్ లొకేషన్ ఉంది, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మెహదీపట్నం, నెక్స్ట్ షేక్పేట్, చంద్రాయన్గుట్ట. సో ఈ మెయిన్ లొకేషన్స్ నుంచి ఉన్నాయి. ఇవే కాకుండా షాద్నగర్ నుంచి ఆ రూట్ లో బస్సు ఉంటుంది. కంప్లీట్ గా మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేది వన్స్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తే బ్రీఫ్ గా మీకు అక్కడ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వర్క్ లొకేషన్ వచ్చేసి ఇది మనకు నియర్ బై శంషాబాద్ ఎయిర్పోర్ట్ లొకేషన్ లోనైతే ఉంటుంది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రెజ్యూమ్ కావాలి, ప్లస్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి జిరాక్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ ఆధార్ కార్డ్ అంటే అప్డేటెడ్ ఆధార్ కార్డ్, అంటే మీ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉండే ఆధార్ కార్డ్. సో ఈ ఆధార్ కార్డ్ అంటారు కదా, ఈ ఆధార్ కార్డ్ మ్యాండేటరీ. ఈ ఆధార్ కార్డ్ లేకపోతే మీకు ఈఎస్ఐ పిఎఫ్ అనేది కట్ అవ్వదు. సో దాని ద్వారా మీకు సాలరీస్ కూడా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఈ ఆధార్ కార్డ్ ఉంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఈ ఆధార్ కార్డ్ లేకపోతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరు వెళ్ళండి. నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే మీకు 17 to 23K అనేది టేక్ హోమ్ శాలరీ వస్తుంది, ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ కూడా ఉంటుంది మీకు. సో ఇంటర్వ్యూస్ ఆర్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ వీక్ లో ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. మండే అండ్ వెనస్డే అనేది ఇంటర్వ్యూస్ అనేది ఉన్నాయి. డేట్ చూసుకున్నట్టయితే మీకు 20 May అండ్ 22 May అయితే ఈ వీక్ లో అయితే ఉంటున్నాయి. సో నెక్స్ట్ వీక్ లో కూడా ఉంటాయి అంటున్నారు. నెక్స్ట్ వీక్ సంబంధించి నేను అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఈ వీక్ లో అయితే జరుగుతున్నాయి కాబట్టి ఈ వీక్ అప్డేట్ అయితే ఇచ్చాను. సో జాబ్ సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు
అర్థమైనాయి కదా. దానికి సంబంధించిన డీటెయిల్స్ అర్థమయ్యి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది దీనికి జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ జస్ట్ బిలో మనకు డిస్క్రిప్షన్లో వాళ్ళకి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఇచ్చాను. సో పిన్నుడ్ కామెంట్స్లో కూడా ఉంది. సో దానికి సంబంధించి మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవుతే ఆటోమేటిక్గా మీరు ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి ఏంటనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది వాళ్ళు వాట్సాప్లో అయితే మెన్షన్ చేస్తారు. సో ఆ వాట్సాప్ లొకేషన్కి అయితే వెళ్ళొచ్చు. మీరు అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ చేసి దాని తర్వాత మీకు జాయినింగ్ డేట్ కూడా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళ కైండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే, వాళ్ళకి కాల్ అయితే పదే మీరు కాల్ చేయకండి. వాట్సాప్లో ఏదైతే అడ్మిన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్కి మీరు జస్ట్ మెసేజ్ చేసినా కూడా వాళ్ళు తొందరగాలోనే మీకు రెస్పాండ్ అయితే అవుతారు. మీరు కాల్ చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే అవుతుందని చెప్పేసి లాస్ట్ టైం కూడా మనకు ఇదే కంప్లైంట్స్ వచ్చాయి. థ్యాంక్ యూ గైస్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. సో మీకు ఇలాంటి మళ్ళీ న్యూ అప్డేట్స్, న్యూ వీడియోస్ రావాలంటే జస్ట్ మీరు ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరెన్నో అప్డేట్స్ అయితే వస్తాయి. వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, సో ఈ యొక్క వీడియో ఎక్కడ దాకా వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఏ లొకేషన్ నుంచి వీడియో చేస్తున్నారో జస్ట్ లొకేషన్ వచ్చేసి కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ